ఇక ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఈడీ ముందుకు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు సమన్లు జారీ చేసింది. రేపు అరవింద్ కుమార్, ఈ నెల 7వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. బిఎల్ఎన్ రెడ్డి చెప్పే విషయాల ఆధారంగా అరవింద్ కుమార్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. ఈ 55 కోట్లు విదేశీ కంపెనీలకు, ఎఫ్పీఓలకు బదిలీపై సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. ఇక పిఎంఎల్ఏ ఫెమా చట్టం ఉల్లంఘనపై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. పూర్తి డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇప్పటికే 2 దర్యాప్తు సంస్థలు, ఒకవైపు ఏసీబీకి సంబంధించి కేటీఆర్ తో పాటు మరో 2పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా 21వ తేదీన హైకోర్టులో కేటీఆర్ క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు. మొన్న తీర్పును కూడా రిజర్వ్ చేశారు. అయితే తీర్పు ఇచ్చేంత వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దు అని కూడా ఇప్పటికే నాట్ టు అరెస్ట్ కింద కేటీఆర్ కి ఒకవైపు ఏసీబీ కేసులో ఊరట లభించగా ఈడీ మాత్రం ప్రస్తుతం దర్యాప్తులో వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈడీ ఇప్పటికే ఈసీఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎలాగా చేసిందో A1 గా కేటీఆర్ ను, A2 గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, ఇటు A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డి, మొత్తం ముగ్గురిని చేర్చింది. అయితే ఈ దశలో అంటే ఈ విచారణ దశ అనేది మొత్తం కీలకం కావచ్చు. ఎందుకంటే ఈడీ సంబంధించిన విచారణ అనేది నార్మల్ గా స్టేట్ కి సంబంధించిన దర్యాప్తు సంస్థలకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యాక్ట్లు, వాళ్ళ చట్టాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే పిఎంఎల్ఏతో పాటు ఫెమా చట్టం ఉల్లంఘన కింద ప్రస్తుతం ఈడీ కేసు నమోదు చేసింది. ముఖ్యంగా ఈసీఆర్ నమోదుకు సంబంధించి కీలక అంశాలు కూడా ఈసీఆర్ లో పేర్కొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో 50 కోట్ల బదిలీలకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి ఎవరెవరికి వెళ్ళాయని ఇప్పటికే ఈడీ పూర్తి డాటా తెలుసుకున్న తర్వాతే ఈసీఆర్ నమోదు చేసింది. A1 గా కేటీఆర్ చేర్చింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కేటీఆర్ ని స్పష్టంగా మెన్షన్ చేశారు. ఎందుకంటే కేటీఆర్ ఒత్తిడి చేయబట్టే 50 కోట్లు ఎఫ్ఓ కంపెనీలకు బదిలయ్యాయి. దీనికి స్పాన్సర్షిప్ గా ప్రభుత్వమే నిలిచింది. దీని మొత్తాన్ని కూడా కేటీఆర్ అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా కేటీఆర్ నిధులు కేటాయిస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ రెడ్డిని విచారించబోతుంది. రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ప్రస్తుతం విచారించబోతా ఉంది. అయితే 7వ తేదీన కేటీఆర్ ను విచారిస్తారు. ముఖ్యంగా మొదట హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో బిఎల్ రెడ్డిని విచారించనున్నారు. ఇవాళ 11 గంటల సమయాన ఈడీ కార్యాలయానికి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి హాజరవుతారు. హాజరైన తర్వాత అతని స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తారు. ఎందుకంటే అతని స్టేట్మెంట్ కీలకం అని చెప్పుకోవచ్చు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్న సమయంలో అతను చేసిన లావాదేవీలకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలు ఏవైతే 50 కోట్ల అక్రమాలు జరిగాయో 50 కోట్లలో 2 విడతలుగా చెల్లింపులు జరిగాయి. ఈ 2 విడతల చెల్లింపులకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా గతంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉంటే బిఎల్ రెడ్డి చేశారు. కాబట్టి అసలు ప్రొసీడింగ్ కాపీలు ఎందుకు చేయాల్సి వచ్చింది, నిధుల ఉల్లంఘన ఎందుకు జరిగింది, 8 కోట్ల నష్టం హెచ్ఎండిఏకి ఎందుకు కలిగింది, 8 కోట్ల భారం కలిగింది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కోట్లాది రూపాయలు ఎఫ్ఓ కంపెనీలకు అంటే విదేశీ కంపెనీలకు బదిలీ అయ్యాయి. కాబట్టి ఈ ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి ఎవరెవరున్న ఒకవైపు డాటాను కూడా ఇప్పటికే ఈడీ సేకరించింది. అయితే ఈ విదేశీ కంపెనీలకు సంబంధించి చెల్లింపులకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. కానీ ఎటువంటి పాటించకపోవడంతో ప్రస్తుతం కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయి. కాబట్టి ఫెమా చట్టం ఉల్లంఘన కింద ప్రస్తుతం ఈడీ అయితే దర్యాప్తు చేయనుంది. పిఎంఎల్ఏ యాక్ట్ కింద అంటే ఇప్పటికే నిధులు బదలాయింపు అక్రమాలు జరిగాయి కాబట్టి మొత్తం 50/1, 50/2 2 సెక్షన్ల కింద కూడా ప్రస్తుతం ఈ విచారణ నమోదు చేసింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కులంకషంగా ఇవాళ ప్రస్తుతం సుదీర్ఘంగా విచారించబోతుంది. ఇవాళ విచారణకు మాత్రం హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి హాజరవుతారు. హాజరైన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ప్రొసీడింగ్ కాపీలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, చట్టాలను ఎందుకు ఫాలో కాలేదు అనేది ఈడీ అయితే ప్రశ్నించబోతుంది. దోషణ రైట్ అమరేందర్ రెడ్డి.